కువైట్కి రావాలని చెప్పేసి సూన్ వీసా కోసము దాదాపు 6 లక్షలు మనము ఖర్చు పెట్టుకొని కువైట్కి వస్తున్నారు. కానీ మనం వచ్చేది ఒరిజినల్ వీసానా కాదా? మనం వచ్చేది కంపెనీ వీసానా లేకపోతే బోగస్ కంపెనీనా? మనకు అసలు కంపెనీనే వీసా ఇచ్చిందా లేకపోతే కువైట్ దగ్గర మనం పనిచేయాలనా? లేకపోతే ఈ కంపెనీ ఒక ట్రాన్స్ఫరబుల్ వీసానా, అహ్లీ వీసానా, లేకపోతే మనము వజారా వీసానా, అది ట్రాన్స్ఫరబుల్ కాదా? ఇవన్నీ తెలుసుకోలేకుండానే మనము 6 లక్షలు సూన్ వీసా అని చెప్పేసి చాలామంది వీడికి వస్తారు. వీడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు. సో మనం వీడికి రావడానికి ముందు మనం తెలుసుకోవాల్సింది ఎట్లా, ఏ విధంగా అండ్ అంతేకాకుండా కువైట్లో చాలామంది ఖాదీ వీసా తగిలించుకొని బయట పనిచేస్తుంటారు. వాళ్ళు దాదాపు 700 దినాల వరకు ఖర్చు పెడతారు. అంటే మన ఇండియా లెక్క 2 లక్షల దాకా ఖర్చు పెడతారు. సో మనం అనుకుంటాం కువైట్ వచ్చేసినాము, అకామా తగిలేసింది, సివిల్ ఐడి వచ్చేసింది, మనకు అకామా ఉంది అని చెప్పేసి. కానీ మనకు సివిల్ ఐడి వచ్చినంత మాత్రాన మనకు ఒరిజినల్గా అకామా ఉందా? మనం ఇక్కడ ఉండడానికి రెసిడెన్సీ మనకు పర్మిషన్ ఉందా? లేకపోతే చాలామంది ఫింగర్ పట్టుకున్నప్పుడు పోలీస్ చెకింగ్లలో అకామా లేదనే వస్తుంది. సో ఇవన్నీ ఎలా తెలుసుకోవాలా మనము? వీటికి మనము ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, ఎవరికన్నా అడగాల్సిన అవసరం లేదు. మీరే మీకు ఒక వచ్చిన వీసా పేపర్ మీరే మీ ఇంట్లోనే మీ మొబైల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి రూపాయి అమౌంట్ అనేది అవసరం లేదు, ఎవరికి అడగాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా చిన్న ప్రాసెస్ అది. సో దీని ద్వారా మీరు ఎన్ని రకాలుగా చెక్ చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన వీసా ఒరిజినలా కాదా తెలుసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీ యొక్క రెసిడెన్సీ కువైట్లో మీరు ఉన్నారంటే సో మీకు అకామా ఉందా లేదా తెలుసుకోవచ్చు. మీకు వచ్చిన వీసా మినిస్ట్రీ ఆఫ్ కువైట్ ఇంటీరియర్ ప్రభుత్వం సంబంధించినది వీసా వచ్చిందా లేకపోతే బోగస్ వీసా వచ్చిందా అది తెలుసుకోవడానికి వీసాలో ఉండే బార్ కోడ్ని మనము స్కాన్ చేసి దాని యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో మనము కువైట్కి రావాలనుకునేటోళ్ళకు ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. అండ్ అంతేకాకుండా కువైట్లో ఎవరైతే ఖాదీ వీసా మీద బయట పనిచేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఇది చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న రీసెంట్గా చాలామంది పోలీసు వాళ్ళకు దొరికినారు. దాని తర్వాత తెలిసిందంటే వాళ్ళ దగ్గర సివిల్ ఐడి ఉంది, సివిల్ ఐడిలో వచ్చేసి దాంట్లో ఎక్స్పైరీ డేట్ అని ఉంది. వాళ్ళు అనుకున్నారు అకామా ఉంది, పని చేసుకుంటున్నారు. పోలీసు వాళ్ళకు దొరికిన తర్వాత తెలిసింది వాళ్ళకి అకామా లేదు, రెసిడెన్సీ అనేది క్లోజ్ అయ్యింది అని చెప్పేసి. ఎందుకంటే సివిల్ ఐడి మన దగ్గర ఉంటుంది, అకామా ఉందో లేదో మనకు తెలుసుకోలేము. సో వీటందరికీ గల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనము ఎట్లా తెలుసుకోవాలా, మనది వ్యాలిడిటీ రెసిడెన్సీ ఉన్నాయా లేదా, ఒరిజినల్ వీసా వచ్చిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు జస్ట్ ఒకే ఒక స్మాల్ యాప్, అది iOS కానీ ఆండ్రాయిడ్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని పేరు వచ్చేసి కువైట్ వీసా యాప్ అని వస్తుంది. నేను ఇక్కడ ఫోటో చూపిస్తాను చూడండి. సో ఈ ఫోటోలో మనకు ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. మీరు ఎటువంటిది లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫోన్ నెంబర్లు, జీమెయిల్ ఐడీలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత అది ఆండ్రాయిడ్ మొబైల్స్ అయినా సరే, iOS మొబైల్ అయినా సరే, మీరు యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఫస్టే 3 ఇంటర్ఫేసెస్ కానొస్తుంది. ఒకటి రెసిడెన్సీ ఎంక్వైరీ అని చెప్పేసి, వీసా ఎంక్వైరీ అని చెప్పేసి. సో ఇవి మీరు జస్ట్ ఆడిపోయిన తర్వాత రెసిడెన్సీ ఎంక్వైరీ అనే కాడ మీరు మీ బతాగా నెంబర్ ఇచ్చేస్తే మీకు అకామా ఉందా లేదా తెలుసుకోవచ్చు. అదేవిధంగా వీసా ఎంక్వైరీ అని ఉంటుంది. ఆడిపోయిన తర్వాత మీకు వచ్చిన వీసా నెంబర్ కానీ మీ పాస్పోర్ట్ నెంబర్ కానీ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు వీసా వచ్చి ఉంటుంది కదా, అది ఆడ చూపిస్తుంది. ఏ కంపెనీ, ఏ స్పాన్సరు, ఎప్పుడు వచ్చింది, ఎప్పటిదాకా దాంట్లో టైం ఉంది, అది మీ వర్క్ ఏమిటి, అది ఎవరి పేరు మీద వచ్చింది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకు టైప్ చేయడానికి చేత కాదు, మనకు తెలియదు, ఇవన్నీ ఏం తెలియదు అంటే జస్ట్ మీరు ఆ యాప్ ఓపెన్ చేస్తానే కింద దాంట్లో ఉంటుంది అనమాట, బార్ కోడ్ ఉంటుంది, సింబల్, కెమెరా సింబల్. అది ప్రెస్ చేసేసి మన వీసా వస్తుంది కదా, వీసా లోపల బార్ కోడ్ ఉంటుంది. అది ఖాదీ వీసా అయినా సరే, సూన్ వీసా అయినా సరే ఉంటుంది. దాని మీద మరి జస్ట్ స్కాన్ చేస్తే అది ఒరిజినల్ అవసరం లేదు, జిరాక్స్ అయినా సరే ఆ బార్ కోడ్ని స్కాన్ చేస్తానే మన పూర్తి డీటెయిల్స్ ఈ విధంగా దిగిపోతాయి. మన పేరు, వర్క్, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, మనం వచ్చే పర్పస్, ఏ పని మీద వస్తున్నాము, ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చినారు, ఇవన్నీ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ చూడండి. సో మనము కువైట్కి వచ్చినాము కొత్తగా, రాబోయే ముందర మనము డబ్బులు కట్టినాము. సూన్కి అయితే దాదాపు 1800 దినాలు అంటే 6 లక్షలు, ఖాదీ వాళ్ళు అయితే దాదాపు 700 దినాలు అంటే 2 లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తున్నాం. మనకు వాళ్ళు వీసా పంపిస్తారు. అది వచ్చిన తర్వాత ఆ వీసా మనకు వర్క్ అయ్యేదా కాదా తెలుసుకోవడం కోసము ఈ కువైట్ వీసా యాప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఉపయోగపడుతుంది. అదేవిధంగా కువైట్కి వచ్చిన తర్వాత మనకు
బయట పని చేసేటోళ్ళు అంటే ఇంట్లో ఖాదీం 20 నెంబర్ అకామా తగిలించుకొని బయట పని చేస్తూ ఉంటారు, డ్రైవర్లుగా కానీ ఇంట్లో మనుషులుగా కానీ చేస్తూ ఉంటారు. వాళ్ళకు పోలీస్ చెకింగ్లో దొరికినప్పుడు తెలుస్తుంది అకామా ఉందో లేదో అనేసి. సో వాళ్ళ కోసము మనము ఎవ్రీడే కానీ ఎవ్రీ 2 డేస్కి ఒకసారి కానీ మన అకామా నెంబర్ ఉంటుంది కదా, బతాగా నెంబర్ ఉంటుంది, సివిల్ ఐడి నెంబర్. ఆ నెంబర్ రెసిడెన్సీ ఎంక్వైరీలో మనం చేస్తే మనకు అకామా ఉందో లేదో, ఎప్పుడు అయిపోతుంది, మన స్పాన్సర్ ఎవరు అనేసి దాంట్లో క్లియర్గా చూపిస్తుంది. సో ఈ రెండు మనం చెక్ చేసుకోవడం వల్ల చాలా మనకు లాభం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా చాలామంది బయట పని చేసేటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు, చాలామందికి తెలిసే వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. సో మనం అనుకుంటాము మన దగ్గర బతాగా ఉంది కదా, దాంట్లో ఎక్స్పైరీ డేట్ కానొస్తుంది కదా, సో ఉందిలే అనుకుంటాము. కానీ వాళ్ళ దగ్గర మనం తంబు కానీ వాళ్ళు మన బతాగా నెంబర్ కొట్టినప్పుడు కానీ తెలుస్తుంది అకామా లేదనేసి. మనమేమో అమౌంట్ ఇచ్చేసినాం, అంతా ప్రాసెస్ మనం కంప్లీట్ చేసుకున్నాము, సివిల్ ఐడి జోలు పెట్టుకో తిరుగుతున్నాం. వాళ్ళు ఎప్పుడు కట్ చేసినారో తెలియదు, మన డబ్బులు ఏమైనాయో తెలియదు. సో దీనివల్ల వరకు చాలామంది పోలీసు వాళ్ళకు దొరికి అకామా లేదని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ అంతేమంది కొంతమందికి చెక్ చేసుకోవడం తెలియక డైరెక్ట్ వాళ్ళు టికెట్ బుక్ చేసుకొని ఇండియా పోయి వస్తామని చెప్పేసి ఎయిర్పోర్ట్ పోతారు. ఎయిర్పోర్ట్కి పోయినాక టికెట్ ఓకే అయిపోతుంది, బోర్డింగ్ వేసేస్తారు, ఎమిగ్రేషన్ కాడికి పోయి మనం తంబు పెడతానే అకామా లేదని వస్తుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసేసి ఇదంతా చాలా రచ్చ అవుతుంది. దీని అంతటికంటే చిన్న పరిష్కారం, ఫ్రీగా ఒకరికి అడగాల్సిన అవసరం లేకుండా, ఒకరికి మనం సలహా అడగకుండానే మీరే మీ సొంతంగా మీ మొబైల్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటే మీరు ప్రతిరోజు సివిల్ ఐడి నెంబర్ మీరు ప్రెస్ చేసి రెసిడెన్సీ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. మీరు వచ్చే ముందర దాదాపు 6-7 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇండియా డబ్బులు 3 లక్షలుగా ఖర్చు పెట్టుకొని ఖాదీంగా వచ్చే ముందర ఒక 2 నిమిషాలు అది జస్ట్ మీ యొక్క వీసా బార్కోడ్ని కానీ, సో లేకపోతే మీ యొక్క వీసా నెంబర్ కానీ పాస్పోర్ట్ నెంబర్ కానీ ఇవన్నీ దాంట్లో ఉంటాయి మీకు వచ్చిన పేపరు. సో దాంట్లో మీరు చెక్ చేసుకున్నారంటే ఇది ఒరిజినలా కాదా అనేసి మీకే క్లారిటీ వస్తుంది. ఈ యాప్ అనేది ఉండడం వల్ల చాలా వరకు మనకు సేఫ్టీగా ఉంటుంది. మనము ఈ మోసపోకుండా ఉండడం కోసము చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ వీడియోస్ కానీ మీరు పొందాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకోవాలంటే నా వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్. టేక్ కేర్.